హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మనసులు 39th పార్ట్ వినిపించబోతున్నాను. వంశీ దివ్య దగ్గరికి వచ్చి, సోనీ ఎలా చనిపోయిందో ఆమె నీకు చెప్పిందా అని అడుగుతాడు కంగారు పడుతూ. హా, చెప్పింది వంశీ గారు అని అంటుంది. అది విని వంశీ ఇంకా కంగారు పడుతూ, చెప్పిందా అంటే ఏమని చెప్పింది అని అడుగుతాడు. సోనీ ఎవరినో ప్రేమించిందంట, అతను ఒప్పుకోకపోయేసరికి తను సూసైడ్ చేసుకుని చనిపోయిందంట అని అంటుంది. అంటే ఆ ప్రేమించిన వ్యక్తి ఎవరో చెప్పలేదా అని అడుగుతాడు తనని తీక్షణంగా చూస్తూ. లేదు వంశీ గారు, అతని గురించి ఏం చెప్పలేదు. అతను ఎవరు, ఎక్కడ ఉంటారని నేను కూడా అడిగాను. సమయం వచ్చినప్పుడు చెప్తానని అన్నారు. అతనైనా సోనీ ప్రేమను అర్థం చేసుకునుంటే బాగుండేది కదా. అనవసరంగా ఒక ఆడపిల్ల చావుకు కారణమయ్యాడు. అతని కారణంగానే కదా ఒక నిండు ప్రాణం బలికొంది అని అంటుంది. తన మాటలకు వంశీ దివ్యకి మొహం చూపించుకోలేకపోతుంటాడు. మాలినీదేవి గారు రాకింగ్ చైర్లో కూర్చొని గోడకు పెద్దగా సెట్ చేసి బొట్టు పెట్టి దండ వేసి ఉన్న సోనీ ఫోటో వైపు చూస్తూ కన్నీళ్లు పెడుతుంటుంది. ఆమె పక్కన ఉన్న భిక్షు మాలినీదేవితో మాట్లాడుతూ, ఏంటి మేడం ఇదంతా? మీరు ఆ వంశీకృష్ణ భార్యతో స్నేహం చేయడం ఏంటి? మీరు నాకు పర్మిషన్ ఇస్తే ఆ వంశీకృష్ణ తలకాయ నరికి మీ కాళ్ళ ముందు తెచ్చి పెడతాను అంటాడు. మాలినీదేవి గారు కన్నీళ్లు తుడుచుకొని ఆ రాకింగ్ చైర్లో ఊగుతూ, అతన్ని అలా చంపాలనుకుంటే నా కూతురు చనిపోయిన రోజే అతన్ని చంపేసేదానిని. కానీ ఆ వంశీ అలా ఒకేసారి చావకూడదు. బతికే ఉండాలి. బతికి ఉండగానే అతను రోజు ఏడుస్తూ నరకాన్ని చూస్తూ చావాలి. అతనికి ఇప్పుడు ఆ టైం దగ్గరికి వచ్చింది అని అంటూ ఉండగా అక్కడ ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. భిక్షు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. బయట గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ ఆ కాల్ మాట్లాడుతూ, ఎవరో వంశీకృష్ణ అంట, మేడంతో మాట్లాడాలని వచ్చారు. లోపలికి పంపించడానికి మేడం గారి పర్మిషన్ కోసం ఫోన్ చేశాను అంటూ వినిపిస్తుంటాయి. ఒక్క నిమిషం లైన్లో ఉండు అని చెప్పి, మేడం, ఆ వంశీకృష్ణ మిమ్మల్ని కలవడానికి వచ్చాడంట. లోపలికి పంపించాలా వద్దా అని సెక్యూరిటీ అడుగుతున్నాడు అని అంటాడు భిక్షు. అప్పటి వరకు చైర్లో ఊగుతూ కూర్చున్న మాలినీదేవి భిక్షు మాటలు విని చైర్ని ఊపడం ఆపి కళ్ళల నుండి కారిన కన్నీటిని పూర్తిగా తుడుచుకొని భయం పుట్టించే చూపుతో భిక్షు వైపు చూస్తూ, పంపించమని చెప్పు అని గంభీర స్వరంతో అంటుంది. కొద్దిసేపటికి వంశీ లోపలికి రాగానే ఎదురుగా పెద్దగా ఉన్న సోనీ ఫోటో కనిపిస్తుంది. వంశీ ఆ ఫోటోని కాస్త బాధగా చూసి చైర్లో కూర్చున్న మాలినీదేవిని చూస్తాడు. మాలినీదేవి గారు వంశీని పొగరుగా చూస్తూ చైర్లో ఊగుతుంటుంది. వంశీ తనకు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. మరోపక్క భిక్షు వంశీ వైపు కోపంగా చూస్తుంటాడు. వంశీ మాలినీదేవి గారి కళ్ళల్లోకి చూస్తాడు. ఆమె కళ్ళు అతని మీద పగ ప్రతీకారంతో రగులుతున్నాయని వంశీకి అర్థమవుతుంది. కానీ వంశీ అదేమీ పట్టించుకోకుండా మాలినీదేవి గారి వైపు సూటిగా చూస్తూ, ఎందుకు పని కట్టుకొని దివ్యతో స్నేహం చేస్తున్నారు అని అడుగుతాడు. ఆ ప్రశ్నతో మాలినీదేవి గారు చైర్లో నుంచి లేచి, పని కట్టుకొని కాదు, పని ఉండే స్నేహం చేస్తున్నాను వంశీకృష్ణ. నీ భార్య దివ్య డిజైన్స్ వర్క్ బాగా చేస్తుంది కదా, తనతో నా శారీస్కి వర్క్ చేయించుకోవడానికే స్నేహం చేస్తున్నాను అంటుంది. ఆ మాటలకు వంశీ అసహనం చెందుతూ, మీరున్న స్టేటస్కి నా భార్యతో డిజైన్ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం మీకు లేదని నాకు తెలుసు. నా భార్యకి చెప్పే కథలే నాకు చెప్పి నన్ను నమ్మించాలని చూడకండి. ఎందుకు దివ్యని పరిచయం చేసుకున్నారో నిజం చెప్పండి అని అడుగుతాడు. నువ్వన్నది నిజమే వంశీకృష్ణ. అసలు నీ భార్య ఉద్యోగం చేస్తున్న షాప్ ఖరీదు, నేను తిరుగుతున్న కార్ ఖరీదంతా ఉండదు. అయినా నీ భార్య కోసం ఆ షాపులో అడుగుపెట్టి కావాలని తన్ని పరిచయం చేసుకున్నాను. ఎందుకో తెలుసా? నీ బలహీనత మీద దెబ్బ కొట్టడానికి అని అంటుంది. ఆ మాట వంశీకి అర్థం కాక, మీరంటున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు. నా బలహీనత మీద దెబ్బ కొట్టడం ఏంటి అని అడుగుతాడు. మాలినీదేవి పొగరుగా ఒక చిన్న నవ్వు నవ్వి, నీ బలహీనత ఏంటో ఇంకా నీకు తెలియలేదు అనుకుంటాను. ముందు నీ బలం మీద, అదే నీ బిజినెస్ మీద దెబ్బ కొట్టాను. కానీ నువ్వు ఆ దెబ్బ కొట్టింది నేను అని తెలిసి కూడా దాని గురించి ఒక్క మాట కూడా నన్ను అడగకుండా నా దారికి అడ్డు రాకూడదని నీకు నువ్వుగా తప్పుకున్నావు. ఆట ఆడితే రెండు వైపుల నుంచి ఆడాలి. ఒక్క పక్క ఆడుతూ మరో పక్క సైలెంట్గా ఉంటే ఆ ఆటలో ఏ మజా ఉంటుంది చెప్పు? ఆ తర్వాత నీ బలహీనత ఏంటో తెలిసింది. అది ఎలా తెలిసిందో తెలుసా? నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండి కూడా నీ స్టేటస్ని పక్కకు పెట్టి
క్యూలో నిలబడి మరి నీ భార్యది తెగిపోయిన పాత చెప్పుని కుట్టించడానికి నువ్వు పడిన పాట్లు చూశాను. ఎంతలా నీ భార్య మీద నీకు ప్రేమ లేకపోతే నువ్వు అంతలా దిగజారిపోయి ఉంటావో నాకు అర్థమైంది. అప్పుడే నీ బలహీనత నీ భార్య దివ్య అని తెలిసింది. నీ బిజినెస్లో నా వల్ల కోట్ల నష్టం వచ్చినా నా దగ్గరికి రాని నువ్వు నన్ను నీ భార్యతో చూసేసరికి కంగారు పడుతూ ఇక్కడి వరకు వచ్చావు. ఇది చాలు నేను నీతో ఆడుకోవడానికి. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువగా నేను నీతో ఏమీ మాట్లాడలేను. కానీ ముందు ముందు నేను ఏంటి అనేది చూపిస్తాను. వెయిట్ అండ్ సీ అని అంటుంది. దివ్యని పరిచయం చేసుకునే వెనక మాలినీదేవి గారి ఉద్దేశం ఏంటో వంశీకి ఇంకా అర్థం కాక తననే చూస్తుంటే, మేడం గారు చెప్తున్నారు కదా, వెళ్ళిపో అంటాడు భిక్షు వంశీని కోపంగా చూస్తూ. అది కాదు మేడం అని వంశీ మాట్లాడబోతుండగా, నీతో మాట్లాడే టైం అయిపోయింది అని మాలినీదేవి గారు చెప్పి వంశీకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా టకటకా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతుంది. ఇక తమరు వెళ్ళొచ్చు అంటూ భిక్షు వంశీకి దారి చూపిస్తాడు. వంశీ భిక్షుని కోపంగా చూసి ప్రశ్నార్థకంగానే అక్కడి నుంచి బయటకు వస్తుంటాడు. పైనుంచి మాలినీదేవి గారు వెళ్తున్న వంశీని చూస్తూ, నా కూతుర్ని కాదని ఎవరు ఆ దివ్యని పెళ్లి చేసుకొని మారిపోయి తనతో సంతోషంగా ఉండాలని చూస్తావా? ఎలా నీ భార్యతో సంతోషంగా ఉంటావో నేను చూస్తాను అని అనుకొని వంశీ మీద ప్రతీకారంతో పిడికిల్ని గట్టిగా బిగిస్తుంది. డిస్టర్బ్ అవుతున్న మనసుతో వంశీ నిద్రపోతున్న దివ్యని అతని ఒడిలో పడుకోబెట్టుకొని తనని జోకొడుతూ, అసలు మాలినీదేవి గారి మనసులో ఏముంది? ఎందుకు దివ్యతో పరిచయం పెట్టుకుంది? తన వల్ల దివ్యకు ఏదైనా ప్రమాదం జరగబోతుందా? మాలినీదేవి గారు మామూలుగా మనిషి కాదని, తను అనుకున్నది సాధించడానికి మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదని విన్నాను. అలాంటి మనిషితో దివ్య స్నేహం చేస్తుంది. మాలినీదేవి గారి బాధకు కారణమైన వ్యక్తిని నేను. తను ఏదైనా ప్రమాదం తీసుకొస్తే అది నాకు తీసుకురావాలి, కానీ ఈ అమాయకురాల జోలికి మాత్రం రాకూడదు. కానీ మాలినీదేవి గారి మాటలను బట్టి చూస్తుంటే ఆవిడ దివ్యని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఆమె వల్ల దివ్యకి ఏ కాస్త హాని జరిగినా అది నేను తట్టుకోలేను అని అనుకొని దివ్య వైపు చూస్తూ తన తల మీద చెయ్యి పెట్టి ప్రేమగా నిమురుతూ, ఆ ప్రమాదకరమైన వ్యక్తి నుండి నిన్ను ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు దివ్య అని అనుకొని బాధపడుతుంటాడు. మరుసటి రోజు రాత్రి దివ్య ఫోన్లో మాలినీదేవితో మాట్లాడుతుంటుంది. మరో పక్క వంశీ దివ్యకి కాల్ చేస్తుంటాడు. ఇలా కొద్దిసేపు తర్వాత దివ్య ఫోన్ పెట్టేయగానే వంశీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. దివ్య ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి వంశీ గారు ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది. వంశీ బెడ్ మీద పడుకొని ఉండి, ఇంకా లేదు, ఇప్పుడిప్పుడే నిద్ర వచ్చేలా అనిపిస్తుంది. నీతో ఒకసారి ఫోన్ మాట్లాడి నిద్రపోదామని చూస్తున్నాను. చాలాసేపు నుంచి నీకు ఫోన్ ట్రై చేస్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. మాలినీదేవి ఆంటీతో మాట్లాడుతున్నాను వంశీ గారు అంటుంది. అప్పటి వరకు తాపీగా పడుకున్న వంశీ ఒక్కసారిగా కంగారు పడుతూ లేచి కూర్చొని, మాలినీదేవి గారితోనా అని అంటాడు. అవును వంశీ గారు, ఆవిడతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియడం లేదు. అంత చక్కగా మాట్లాడుతున్నారు. అంత పెద్ద హోదాలో ఉన్న ఆవిడ నాతో ఇలా కలిసిపోయి మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అంటుంది. దివ్య నాతో మామూలుగా మాట్లాడుతుందంటే సోనీతో నాకున్న పరిచయాన్ని దివ్యతో చెప్పలేదనుకుంటా అని కాస్త రిలాక్స్ అయ్యి, చూడు దివ్య, ఈ రోజుల్లో ఎవరిని అంత గుడ్డిగా నమ్మకూడదు. అంత పెద్దావిడ నీతో అంతగా కలిసిపోయిందంటే దాని వెనుక ఏదైనా మర్మం ఉందేమో అని అంటాడు. ఇందులో మర్మం ఏముంది వంశీ గారు? నాతో ఇలా కలిసిపోవడానికి కారణం ఆమెకు నన్ను చూస్తుంటే వాళ్ళ అమ్మాయి గుర్తొస్తుందని చెప్పింది కదా అని అంటుంది. అది కాదు దివ్య, నువ్వు ఆవిడని ఎక్కువగా నమ్ముతున్నావేమో అనిపిస్తుంది. ఆవిడ ఎలాంటిదో తెలుసుకోకుండా నువ్వు ఆమెతో స్నేహం చేయడం అంత మంచిది కాదు అంటాడు. అయ్యో వంశీ గారు, మాలినీదేవి ఆంటీ గురించి మీరు ఎక్కువ ఆలోచించి అనవసరంగా మీ మైండ్ పాడు చేసుకుంటున్నారు. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చి ఉంటారు. ఇప్పటికే చాలా టైం అయింది. మీరిక ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. వంశీ కూడా ఫోన్ పెట్టేసి దివ్య గురించి టెన్షన్ పడుతూ, లేదు దివ్య, ఆవిడ గురించి నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. తను డేంజర్ మనిషిని నీకు అర్థమయ్యేటట్టుగా ఎలా చెప్పను అని అనుకొని బెడ్ మీద నుంచి లేచి అటు ఇటు తిరుగుతూ, ఆ మాలినీదేవి నుంచి దివ్యని కాపాడుకోవాలంటే
ఆమె గురించి దివ్యకి పూర్తిగా తెలవాలి. కానీ అలా తెలవాలంటే నేను సోనీ గురించి చెప్పాల్సి వస్తుంది. నేను తన ప్రేమను కాదనటం వల్ల సోనీ చనిపోయిందని దివ్యకు తెలిస్తే ఆ విషయం దివ్య ఎలా రిసీవ్ చేసుకుంటుందేమో. ఇలాంటి విషయాలు దివ్య చాలా సెన్సిటివ్ అని అర్థమవుతుంది. సోనీ గురించి చెప్తే దివ్య తట్టుకోలేస్తుందా? నేను మారిపోయానని దివ్యకి నిదానంగా చెప్పి తనతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను. దివ్య కూడా ఇప్పుడిప్పుడే నాకు దగ్గరవుతుంది. ఇలాంటి సమయంలో సోనీ విషయం దివ్యకి చెప్పడం ఎంతవరకు సమంజసం? కానీ నేను చెప్పకపోయినా ఆ మాలినీదేవి గారు చెప్పరని గ్యారెంటీ లేదుగా. ఏదో ఒకరోజు సోనీ విషయాన్ని బయట పెట్టక మానదు. దివ్య ఆ విషయాన్ని మాలినీదేవి ద్వారా వినే కంటే నేనే సోనీ గురించి దివ్యకు చెప్పి నన్ను అపార్థం చేసుకోకుండా నిదానంగా తనకు నచ్చచెప్పి ఆ మాలినీదేవి గారి నుండి దివ్యని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఇలా చేయకపోతే దివ్య ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. కానీ సోనీ విషయం గురించి దివ్య దగ్గర చెప్పాలంటే కొంచెం భయంగానే ఉంది. అయినా తప్పదు. రేపు మార్నింగ్ దివ్యని కలిసి సోనీ విషయం చెప్తాను అని అనుకుంటాడు. అదే సమయంలో దివ్యతో కాలు మాట్లాడిన తర్వాత మాలినీదేవి గారు సోనీ ఫోటోకి ఎదురుగా కూర్చొని ఉంటుంది. మేడం, ఆ వంశీకృష్ణ విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు భిక్షు. మాలినీదేవి గారు వంశీ మీద పగను కళ్ళల్లో చూపిస్తూ, జీవితంలో పెళ్లికి భార్యకి విలువ ఇవ్వనని చెప్పిన ఆ వంశీకృష్ణ సోనీని పెళ్లి చేసుకోవాల్సిన స్థానంలో దివ్యని పెళ్లి చేసుకొని అతని క్యారెక్టర్ మార్చుకొని దివ్యని అతని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నా కూతురు ప్రేమని కాదని నా కూతురు ప్రాణాలు తీసుకోవడానికి కారణమైన ఆ వంశీకృష్ణ దివ్య ప్రేమకు పూర్తిగా దూరం కావాలి. అలా దూరం కావాలంటే దానికి రెండు దారులున్నాయి. ఒకటి, దివ్యని ఈ భూమి మీద లేకుండా చంపేయడం. రెండవది, వంశీ దివ్యకు విడాకులు ఇవ్వడం. ఈ రెండిట్లో ఏ నిర్ణయం తీసుకుంటాడో అది అతనికే వదిలేస్తాను. అతను ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకొని తీరాల్సిందే. ఇది జరగాలంటే ముందు వంశీకృష్ణ గుండెల్లో దివ్య మీద ప్రాణభయం కలగాలి. అప్పుడే అతను నా దారికొస్తాడు. కాదు, వచ్చేలా చేసుకుంటాను అని అంటుంది. మాలినీదేవి గారి ఉద్దేశం అర్థమైంది కదా. ఆసక్తికరంగా సాగిపోయే కథనాల్ని మిస్ కాకుండా చూస్తూ ఉండండి. స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.